నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా జీటీపీఎల్ జీటీవీ ఛానల్ ప్రేక్షకులకి భోగి పండుగ శుభాకాంక్షలు. ఈనాటి ముఖ్యాంశాలు. సింహగిరిపై అంగరంగ వైభవంగా జరిగిన సంక్రాంతి సంబరాలు. సంబరాల్లో పాల్గొని భోగి మంటలను వెలిగించి సంబరాలు ప్రారంభించిన స్వరూపానందేంద్ర స్వామీజీ. గొట్లం, సూదివలస గ్రామాలలో పలు అభివృద్ధి పనుల్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు. జగన్ పాలనలో రాష్ట్రం సస్యశ్యామలంగా వర్ధిల్లుతుందని వెల్లడి. కింగ్ జీవీఎల్ ఆధ్వర్యంలో ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో సాంప్రదాయబద్ధంగా జరుగుతున్న సంక్రాంతి సంబరాలు. సంబరాలలో పాల్గొని సందడి చేసిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, ఇతర బీజేపీ నేతలు. ముస్లిం నేత హైదర్ అలీ సింకా ఆధ్వర్యంలో నగరంలో జరిగిన ముస్లిం ముఖ్య నేతల సమావేశం. ముస్లిం ప్రాధాన్యతలో ఉన్న నియోజకవర్గాలలో ప్రధాన రాజకీయ పార్టీలు ముస్లింలకే సీట్లు కేటాయించాలని డిమాండ్. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామి సన్నిధిలో సంక్రాంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా దేవస్థాన అధికారులు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే సింహగిరికి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ ఉత్సవాలలో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ స్వరూపానందేంద్ర మహాస్వామి, పీఠం ఉత్తరాధికారి స్మార్తానంద మహాస్వామి పాల్గొన్నారు. హిందువులందరూ ఎంతో ఆనందంగా జరుపుకునే ఈ సంక్రాంతి పర్వదిన వేడుకల్లో స్వాములిద్దరూ హాజరై కార్యక్రమాన్ని పునీతులు చేశారు. ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ఘనంగా జరిపించారు. అనంతరం వారు మాట్లాడుతూ భోగి, సంక్రాంతి, కనుమ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈరోజు గురువులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారితో సింహాద్రి అప్పన్న స్వామిని దర్శనం చేయడం అనేది చాలా ఆనందదాయకము. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అలాగే భారతావనిలో కూడా ఎంతో గొప్పగా జరుపుకునే ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ప్రజల యొక్క పండుగలు, ప్రతి ఒక్కరూ కూడా జరుపుకునే పండుగలు. అటువంటి ఈ ఉత్సవాలని ప్రారంభించడం, ఈ కార్యక్రమానికి రావడం అనేది ఎంతో గొప్ప విషయము. అదేవిధంగా సింహాచల క్షేత్రంలో
ఎవరు చేయని విధంగా ఈ పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చి పేదలందరూ కూడా భోగి పండుగ భగవంతుడి చెంత జరుపుకునే విధంగా దేవస్థానం కమిషనర్ గారు అలాగే ఈవో గారు వీరందరూ కూడా కల్పించడం అనేది అభినందనీయము. ఇటువంటి పండుగ నాడు భగవంతుడి సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించాం. గొట్లాం సూదివలస గ్రామాలలో భోగి పండుగను పురస్కరించుకొని అభివృద్ధి భవనాలను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు అన్నారు. మండలంలోని గొట్లాం గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు మరియు కాలువలను సూదివలస గ్రామంలో 43.60 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని 23.94 లక్షల రూపాయలతో వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల పెద్ద పండుగ రోజున అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకోవడం ఎంతో సంతృప్తినిస్తుందని తెలిపారు. అంతేకాకుండా వాటితో పాటు సంక్రాంతి సంబరాలు నిర్వహించుకొని కోలాటం గ్రూప్ సభ్యులకు చీరల పంపిణీ చేసుకోవడం శుభపరిణామమని అన్నారు. విశాఖలో భోగి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఆనందోత్సాహాల మధ్య శుభారంభం అయ్యాయి. ఈ సందర్భంగా బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో ప్రారంభమైన సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో జీవీఎల్ దంపతులు పాల్గొని భోగి మంటలను ప్రారంభించారు. అనంతరం జీవీఎల్ మీడియాతో మాట్లాడారు. గత అనేకేళ్లుగా సంక్రాంతి సంబరాలు శృతి మించి మన సాంప్రదాయాలు దెబ్బతీసే విధంగా జరుపుకుంటున్న నేపథ్యంలో మన సాంప్రదాయాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. పల్లె వాతావరణంలో ఉత్తరాంధ్ర సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ 3 రోజుల కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ సంబరాలలో అందరూ పాల్గొని సంక్రాంతిని ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగరాధ్యక్షులు మేడపాటి రవీంద్ర, కర్ణం రెడ్డి, నరసింగరావు, చెరువు రామకోటయ్య తదితరులు పాల్గొన్నారు.
గురుగారు వెనక్కి రావాలి. వేసాడు సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. అన్నా సార్ వేసేయండి సార్. సార్ జీవేలు సార్ ఏమండి గారు వేసేయండి. నమస్కారం. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు అత్యంత వైభవంగా విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో మహాసంక్రాంతి సంబరాల పేరిట మేమందరం కూడా ఇక్కడ భోగి పండుగ అత్యంత వైభవంగా జరుపుకోవటం జరుగుతోంది. భోగి మంటల మధ్య నృత్యాలతో, జానపద కళలతో, గంగిరెద్దులతో, హరిదాసులతో చాలా సంప్రదాయబద్ధంగా జరుపుకోవటం జరిగింది. ఇక్కడ టీమ్ జీవీఎల్ పేరుతో అనేక మంది నా సహచరులు, మా పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ కలిసి వారి సహకారంతో ఒక పల్లె వాతావరణాన్ని సృష్టించి ఇక్కడ పెద్ద ఎత్తున మరి సంక్రాంతి వేడుకల్ని జరుపుకోవటం జరుగుతోంది. ఇందులో అనేక మంది రాజకీయ ప్రముఖులు, సినీ తారలు, మరి అనేక మంది ప్రముఖ గాయకులు వచ్చి ప్రజల్ని అలరిస్తున్నారు. నిన్న జబర్దస్త్ టీం అయితే బాగా అందరినీ ఎంటర్టైన్ చేశారు. ఈరోజు కూడా అటువంటి ఎంటర్టైన్మెంట్స్, మ్యూజికల్ నైట్స్ అండ్ అనేక రకమైనటువంటి సాంప్రదాయ నృత్యాలు కూడా ఈరోజు జరగబోతున్నాయి. ఒక రకంగా సంక్రాంతి మధ్యకాలంలో కొన్ని సంవత్సరాలుగా వికృత రూపం దాలుస్తూ కాంట్రవర్సీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. మీరు చూసినట్లయితే మరి కొన్ని సందర్భాల్లో క్యాసినోలని, ఇక్కడ లేని సంస్కృతి పేకాట క్యాసినోల పేరుతో డాన్స్, మరి ఒక రకమైనటువంటి వికృత చేష్టలు కూడా మనం చూస్తున్నాం. సో అది కాకుండా సంప్రదాయబద్ధంగా తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా, అందులో ప్రధానంగా మరి ఈ ప్రాంత ఉత్తరాంధ్ర ప్రాంత మరి సంస్కృతి ఉట్టిపడేలా ఇక్కడ ప్రయత్నం చేయటం జరిగింది. మరి దీనికి పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఆదరణ కూడా లభించింది. సో ఇంకా ఈ 2 రోజుల్లో కూడా మరి వేలాది సంఖ్యలో సుమారు 1,00,000 మంది కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పి భావిస్తున్నాం. సో తెలుగు వారందరికీ, విశాఖ వాసులకి ప్రత్యేకంగా మరి ఈ పండుగ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలలో ముస్లింలకు సీట్లు కేటాయించకుండా అన్యాయం చేస్తున్నాయని ముస్లిం మత పెద్దలు వాపోయారు. రైల్వే న్యూ కాలనీలోని సింకా గ్రాండ్ హోటల్లో ముస్లిం నేత హైదర్ అలీ సింకా అధ్యక్షతన వాయిస్ ఆఫ్ ముస్లిమ్స్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఉన్న 67 నియోజకవర్గాలలో ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలిపారు. రాజకీయ పార్టీలు ముస్లింలకు సీట్లు కేటాయించకుండా ముస్లింలను ఓటు బ్యాంకుగా చూస్తూ వారిని చిన్నచూపు చూస్తున్నారని వారు విమర్శించారు. రానున్న ఎన్నికలలో ముస్లింలకు సీట్లు కేటాయించే రాజకీయ పార్టీలకు మాత్రమే ముస్లింలు మద్దతిస్తారని తెలిపారు. ముస్లింలకు సీట్లు కేటాయించిన పక్షంలో ముస్లింలు ఇండిపెండెంట్ గా ఎన్నికల్లో పోటీ చేస్తారని వారు స్పష్టం చేశారు. రౌండ్ టేబుల్ సమావేశంలో ముస్లిం నేతలు న్యాయవాది షేక్ షరీఫ్, రెహమతుల్లా బేగ్, షేక్ మునీర్, షేక్ అహ్మద్ వలీ, హైదర్ అలీ సింకా, ముజీబుర్ రెహమాన్, అమీర్ జాన్, షేక్ నూర్ అహ్మద్, పలు మసీదుల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. సందర్భంగా ఈ మీటింగ్ జరగడం జరిగింది ఆన్ బిహాఫ్ ఆఫ్ ముస్లిమ్స్. దీనికి డైరెక్ట్ రెలవెంట్గా నేను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను.
సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి ఈరోజు మా ముస్లింల తాలూకా మీటింగ్ పెట్టవలసిన మాకు అవసరం వచ్చింది. కారణం అంతే, ఇవాళ ముస్లింని ఏ విధంగా తొక్కేస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఇవాళ ముస్లింని లెక్కుంటా మన ఆంధ్రప్రదేశ్లోని ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, ఈస్ట్ వెస్ట్లో కూడా మాకు మైనార్టీస్కి ఎక్కడ కూడా మాకు పదవులు లేవండి. ఇవాళ మేము ఎవరిని దగ్గరికి వెళ్ళి అడుక్కునే పరిస్థితికి వచ్చామండి. మా హక్కుల గురించి మేము అడిగినా మాకు చేసిన ఎవరు లేరు. ఇవాళ ముస్లింలు ఇవాళ సౌత్ లేని 20,000 మంది, నార్త్ లేని 25,000 మంది ఇలాగ చెప్పుకొని పోతే చాలామంది ముస్లిమ్స్ ఉన్నారండి. ఇవాళ మేము గెలుపుకుంటే సోమత ఉంది. ఇవాళ మా హిందూ సోదరులు, క్రిస్టియన్ సోదరులు ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేసి మీరు నిలబడండి, మీకు మేము సపోర్ట్ చేస్తాము అని ప్రతి హిందూ సోదరులు, ప్రతి ముస్లిం, ప్రతి క్రిస్టియన్ సోదరులు, ప్రతి ఇతర మతాల్లో ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారండి. దయవుంచి కానీ రాజకీయవేత్తలు కావాలి ముందుకు రావటం లేదు. ఇవాళ గెలిచే గుర్రాలకి ఇవాళ మాకు సీట్కి ఇస్తే ఇవాళ తెలుగుదేశం, మన వైఎస్ఆర్, ఇవాళ కాంగ్రెస్, ఇవాళ ముందు వరుసలోని తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ నుండి మా ముస్లిం సోదరులకు అందరికి ఇస్తే మా ముస్లిం సోదరులు అందరూ కూడా కష్టపడి విశాఖపట్నం అందగట్ట ఈ 5 జిల్లాల్లో విశాఖపట్నం పెద్దది కాబట్టి మా విశాఖపట్నంలోని ఒక మైనార్టీ సీటు మాకు ఇస్తే, యువతల సౌత్ కానీ నార్త్ కానీ ఏమైనా మీరు ఇస్తే ఎవరైనా సరే గెలిచే వాళ్ళకి మీరు ఇవ్వండి. గెలిపించే బాధ్యత కూడా మీ మీద ఉంది. పార్టీకి సీట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరే మమ్మల్ని ఓడించాలని చూడకండి. దయవుంచి మీరు గెలిపించే బాధ్యత కూడా మీ పార్టీ మీద ఆధారపడి ఉంది. అంతేగాని మీరు మాకు సీట్ ఇచ్చారు, మమ్మల్ని ఓడించాలని ప్రయత్నించకండి. దయవుంచి చాలామంది వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, వైఎస్ఆర్లో ఉన్నారు, కాంగ్రెస్లో కూడా ఉన్నారు. ఇవాళ వచ్చే పార్టీలేని తెలుగుదేశం పార్టీకి ముందు పయాట ఇవ్వండి, వైఎస్ఆర్కి ఇవ్వండి, కాంగ్రెస్ కూడా ఇవ్వండి. దయవుంచి మీరందరూ కూడా ఒక మంచి లీడర్ని మా ముస్లిం సోదరులని మీరు ఎన్నుకొని గెలిచే గుర్రానికి మీరు ఇస్తే, గెలిచే వ్యక్తికి ఇస్తే మేము తప్పకుండా మా ముస్లిం సోదరులందరూ కలిసి వాళ్ళకి పార్టీలు ఏ పార్టీ ఉంది, ఇక్కడ అన్ని పార్టీలు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ ఉంది, టీడీపీ ఉంది, వైఎస్ఆర్ ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది, ప్రతి ఆల్ పార్టీస్ ఇక్కడ వచ్చున్నారు. అందరూ ఒకే తాటి మీద మేము వచ్చాం. ఇవాళ ముస్లిం సోదరులను ఒకే తాటి మీద మాట్లాడవలసిన అవసరం వచ్చింది. దయవుంచి మీరందరూ కూడా మీడియా వాళ్ళ ద్వారా మాకు ఈ మెసేజ్ పంపించండి. దయవుంచి మా నాయకులందరూ కలిసి మాకు ఒక సీట్ ఇస్తే మిగతా దగ్గర మేము కూడా మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని గెలిపిస్తాం. ఇవాళ మీరు మమ్మల్ని గెలిపిస్తే మేము అందరూ సపోర్ట్ చేసి మీకు ఇతర దగ్గర కూడా మా ముస్లిం సోదరులు అండి. ఈరోజు ఇక్కడ ఇక్కడ ఒక మీటింగ్ జరగడం జరిగింది. ముఖ్యంగా ఈ మీటింగ్ దేని గురించి అంటే ఇందాక సింకా గారు చెప్పినట్టు ఉత్తరాంధ్రలో చాలామంది ముస్లిమ్స్లు ఉన్నారండి. 1 టౌన్లో, తర్వాత సౌత్ జోన్లో, అలాగే చాలామంది నార్త్లో కూడా ఉన్నారు. మన రిక్వెస్ట్ ఏం లేదండి, ఆల్ పార్టీస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఎవరైనా కానీ మన ముస్లిమ్స్ ఒక వ్యక్తిని ఒక సీట్ ఇస్తే మనం అందరూ కలిసి ఆయన్ని గెలిపించుకోవాలని మనం కోరుకుంటున్నాము. ఇక్కడ ఏంటంటే ఆల్ ముస్లిమ్స్ ఇక్కడ జమ అయినారండి. ఇక్కడ ఏ మసలక్ లేదు, తర్వాత ఏ కులం లేకుండా మనం అందరు కలిసినాం. ఇక్కడ మనము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇంతకుముందు చాలాసార్లు
ఇలాగే ఎలక్షన్ వచ్చినప్పుడు అంతా చాలాసార్లు ఇలాగ మీటింగ్ జరిగినాయి, ఇలాగ మనం అడిగేది జరిగింది, కానీ ఏం దానికి లాభం లేదండి. ఇప్పుడు కూడా 24లో కనీసం మన ముస్లిమ్స్కి ఒక సీట్ ఇస్తే మనం గెలుచుకొని వాళ్ళకి మనము ముందుకు తీసుకోవాలని మనం కోరుకుంటున్నామండి. విశాఖ శ్రీ శారదా పీఠంలో సంక్రాంతి సంబరాలు సాంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. పీఠ ప్రాంగణంలో వేకువజామునే భోగి మంటలు వేశారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు, వేద విద్యార్థులు మంటల్లో పిడకలు వేశారు. సాంప్రదాయబద్ధంగా మంత్రోచ్చారణల మధ్య భోగి పండుగను జరుపుకున్నారు. ఎంవీపీ కాలనీ ఉషోదయ జంక్షన్ కూడలి కిడ్స్ గార్డెన్ పబ్లిక్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హరిదాసు, గంగిరెద్దుల వేషధారణ, తెలుగింటి ఆడపిల్లల వస్త్రధారణ, పల్లెటూరి జానపద నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా పాఠశాల ప్రాంగణాన్ని శోభాయమాయంగా అలంకరించారు. విద్యార్థినులు వేసిన ముత్యాల ముగ్గులు, రంగవల్లులు చూపురుల్ని కనువిందు చేశాయి. పాఠ్యాంశాలను బోధించే ఉపాధ్యాయులు తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా సాంప్రదాయ దుస్తులు ధరించి విద్యార్థులతో కలిసి ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సాయిలక్ష్మి మాట్లాడుతూ పాఠశాల ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవపేతంగా జరిగాయని తెలిపారు. చిన్నారులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఆటపాటలతో ఆకట్టుకున్నారని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన బొమ్మల కొలువుతో పాటు ముగ్గులు కూడా ఆకట్టుకున్నాయని వెల్లడించారు. ఎక్కడివో రామ నీవు భద్రాచల రామ భద్రాచల రామ ఎక్కడివో రామ నీవు రామ నిన్ను ఏమనండి శ్రీరామ నిన్ను ఏమనండి ప్రేమతో దయా చూపమంటి భద్రాచల రామ ఎప్పుడు ఏ వేళ నిన్ను నేను సీతారామ ఎప్పుడు ఏ వేళ నిన్ను నేను వట్టి నోట పిలిచి నానయ్య
పిలిచిన పలుకావేమయ్యా భద్రాచల రామ పలుకే బంగారామాయణ రామ పలుకే బంగారామాయణ అలకలన్నీ మానవ తండ్రి అలుగుతూ ముద్దులలుగుతూ స్వామి శ్రీరామం అలుగుతూ ముద్దులలుగుతూ తండ్రి శ్రీరామ నాతో మాట్లాడలేవా రామ రామ నిన్ను ఏమనంటి శ్రీరామ నిన్ను ఏమనంటి ప్రేమతో దయా చూపమంటి నీ ప్రేమతో దయా చూపమంటి స్వామి నిన్ను ఏమనంటి రామా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సింహగిరిపై అంగరంగ వైభవంగా జరిగిన సంక్రాంతి సంబరాలు. సంబరాల్లో పాల్గొని భోగి మంటలను వెలిగించి సంబరాలు ప్రారంభించిన స్వరూపానందేంద్ర స్వామీజీ. గొట్లం, సూదివలస గ్రామాలలో పలు అభివృద్ధి పనుల్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు. జగన్ పాలనలో రాష్ట్రం సస్యశ్యామలంగా వర్ధిల్లుతుందని వెల్లడి. కింగ్ జీవీఎల్ ఆధ్వర్యంలో ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో సాంప్రదాయబద్ధంగా జరుగుతున్న సంక్రాంతి సంబరాలు. సంబరాలలో పాల్గొని సందడి చేసిన రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, ఇతర బీజేపీ నేతలు. ముస్లిం నేత హైదర్ అలీ సింకా ఆధ్వర్యంలో నగరంలో జరిగిన ముస్లిం ముఖ్య నేతల సమావేశం. ముస్లిం ప్రాధాన్యతలో ఉన్న నియోజకవర్గాలలో ప్రధాన రాజకీయ పార్టీలు ముస్లింలకే సీట్లు కేటాయించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.